దేవునికి ప్రియమైన సంగమా, ఈరోజు దేవుడు మనకని ఇచ్చిన ప్రవచన వాక్యము ఇది. సామెతలు 17వ అధ్యాయము 13వ వాక్యము. మేలుకు కీడు ప్రత్యుపకారము చెయ్యని వాని ఇంట నుండి కీడు తొలగిపోదు. దేవునికి ప్రియమైన వారా, ఈ వాక్యం మనకు చాలా గంభీరమైన సత్యాన్ని, ఆత్మీయమైన విషయాలను తెలియజేస్తుంది. ఎవరో మనకు మేలు చేసినప్పుడు, ప్రేమ చూపించినప్పుడు, సహాయం చేసినప్పుడు మేలులకు ప్రతిక్రియలు చెయ్యడం దేవుని దృష్టిలో తీవ్రమైన పాపం. కృతజ్ఞత లేని హృదయం చివరికి కఠినమైన హృదయంగా మారుతుంది. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నారు, మేలుకు కీడు చేయువాని ఇంటలో కీడు నిలుస్తుంది. మన జీవితంలో చాలాసార్లు దేవుడు మనుషుల ద్వారా మేలులు చేస్తారు. తల్లిదండ్రుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఆత్మీయ నాయకుల ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, కొన్నిసార్లు మనకు తెలియని వ్యక్తుల ద్వారా కూడా దేవుడు సహాయం చేస్తారు. ఆ మేలులను గుర్తించకుండా దానికి ప్రతి ద్రోహము, కీడు, అవమానం, కృతజ్ఞత చూపితే అది కేవలం మనుషుల పట్ల తప్పు కాదు, దేవుని దృష్టిలో అది మహా తప్పు అనేది గ్రహిస్తున్నాము. ఈ వాక్యం మనకి 2 విషయాలను తెలియజేస్తుంది. కృతజ్ఞతతో జీవించాలి, మేలుతోనే ప్రత్యుపకారము ఇవ్వాలి. కీడుకి మేలులు చెయ్యమని బైబిల్ మనకి నేర్పుతుంది. మరి మేలులు చేసిన వారికి కీడు చెయ్యడం ఎంత ప్రమాదకరమైనదో ఆలోచించాలి. యోసేపు తన సహోదరులకు ఎలాంటి కీడు చెయ్యలేదు. అయినా వారు అతనిపై ఈర్ష్యతో అతని బావిలో పడేసి బానిసగా అమ్మేశారు. ఇది మేలుకు కీడు చేసిన ఘోర ఉదాహరణ. కానీ చివరకు దేవుడు యోసేపును పైకి లేవనెత్తి ఆశీర్వదించెను. నీతిమంతులకు కీడు చేసిన వారు నిలువరు, దేవుడు న్యాయం చేస్తారు. దావీదు సౌలుకు విశ్వాసంగా సేవ చేసెను. గోలియాతును జయించి ఇశ్రాయేలుకు రక్షణను కల్పించెను. కానీ సౌలు దానికి ప్రతిగా ప్రేమ కాకుండా ఈర్ష్య, హింస, చంపే ప్రయత్నము చూపించాడు. మేలులను అంగీకరించని హృదయం చివరకు నాశనానికి దారి తీస్తుంది. యేసు యూదాను ప్రేమించెను, శిష్యునిగా ఉంచుకున్నారు, అతనికి భోజనం ఇచ్చెను, అతనితో నడిచెను. కానీ యూదా ఆ ప్రేమకు ప్రతిగా ద్రోహం చేసెను. మేలుకు కీడు చేయడం ఆత్మీయ పతనానికి కారణమవుతుంది. దావీదు నాబాలు గొర్రెల కాపరులను కాపాడెను, మేలులు చేసెను. కానీ నాబాలు దానికి ప్రతిగా అవమానము చేసెను. దాని ఫలితం అతని ఇంటిపై కఠిన శిక్ష వచ్చింది. కృతజ్ఞత ఇంటికి కీడును ఆహ్వానిస్తుంది. పౌలు అనేక మందికి సువార్త చెప్పి మేలులు చేసెను. కానీ కొందరు అతనికి ప్రతిగా హింస, నిరాకరణ, బంధనాలు ఇచ్చారు. అయినప్పటికీ పౌలు కీడుకి మేలు చేస్తూనే ఉన్నారు. మనం ఇతరులకు కీడును అనుసరించకూడదు, దేవుని స్వభావాన్ని అనుసరించాలి. ప్రార్థన. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న దేవుడు మనతో ప్రవచిస్తున్నారు. యోసేపు, దావీదు, యేసు, పౌలు వంటి నీతిమంతుల ఉదాహరణల ద్వారా మనము ఆత్మీయంగా ఎదిగే బిడ్డలుగా కానబడదాము. సౌలు, యూదా, నాబాలు వంటి కఠిన హృదయము మనలో ఉండనివ్వకుండా మనము దేవుని యొక్క సహాయముతో ఆత్మీయంగా ఎదిగే బిడ్డలుగా ఉందాము. ఈ వాక్యాన్ని మనకని తీసుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. ఆమేన్.